థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. డైరెక్ట్‌గా దాని గురించే మాట్లాడతాం. బ్రదర్, మనం వీక్ కాదు. హ్యాబిట్ అనేది స్ట్రాంగ్ అయిందంతే. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ మైండ్ ప్లస్ బాడీ 2 కూడా కంట్రోల్‌లోకి వస్తాయి. మాస్టర్బేషన్ ప్రాబ్లం కాదు. కంట్రోల్ లేని హ్యాబిట్ అనేది ప్రాబ్లం. మాస్టర్బేషన్ ఇట్ సెల్ఫ్ క్రైమ్ కాదు. కానీ అది ఎక్కువైతే ప్రాబ్లమ్స్ వస్తాయి. లో ఎనర్జీ, ఫోకస్ తగ్గడం, కాన్ఫిడెన్స్ లాస్ అవ్వడం, లేజినెస్ ఎక్కువ అవడం, షేమ్ సైకిల్ అనేది రీసైకిల్ అవ్వడం. కంట్రోల్ నేర్చుకుంటే లైఫ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. కంట్రోల్ అనే పదం చిన్నదైనా దాని వల్ల మనం చాలా చేయొచ్చు. మొత్తం ఒకసారి కాకపోయినా కొంచెం కొంచెం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దానికోసం ఈ వీడియోలో 6 స్టెప్స్ చెప్తాను. మంచిగా ఫాలో అవ్వండి. వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ట్రిగ్గర్ ని ఐడెంటిఫై చేయాలి. మోస్ట్ కామన్ ట్రిగ్గర్స్ ఏంటంటే బోర్డమ్, అంటే నీకు విసుగు పుట్టడం, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్ ఉంటది కదా, దాన్ని బోర్డమ్ అంటాం. తర్వాత ఫోన్ లో రీల్స్ చూడడం, ఇంకా ఫోన్ చూడడం, లేట్ గా నిద్రపోవడం, స్ట్రెస్ ని ఫీల్ అవ్వడం. మనం ఇప్పుడు ట్రిగ్గర్స్ ని ఐడెంటిఫై చేసాం, కానీ వాటిని ఎలా డైవర్ట్ చేయాలి దాని గురించి ఇప్పుడు చెప్తాను. ట్రిగ్గర్స్ ని డైవర్ట్ చేయడానికి రూల్ ఒకటి ఉంది. నీకు ట్రిగ్గర్ గురైనప్పుడు యాక్షన్ అనేది మార్చు. ట్రిగ్గర్ అంటే ఇక్కడ ఏం లేదు, కోరిక అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కోరిక వస్తే ఫోన్ ఇంట్లో పడేసి బయట వాకింగ్ కి లేదా రన్నింగ్ కి వెళ్ళు. ఇది మనకు వీలున్నప్పుడు చేస్తాం. కానీ మనం బెడ్ పై నిద్రపోతున్నప్పుడు మనకు కోరిక వస్తే ఏం చేయకు, నీకు కావాల్సిన పుషప్స్ తీయి. తర్వాత అప్పుడు కూడా కంట్రోల్ కాలేదంటే బయటకు వెళ్ళి కోల్డ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకో. స్టెప్ 1 లో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ట్రిగ్గర్స్ ని డైవర్ట్ చేయడం, అంటే నీ మైండ్ ని నువ్వు డైవర్ట్ చేయాలి. స్టెప్ 2 బెస్ట్ హ్యాక్ అని చెప్పొచ్చు. బాడీని టైట్ చేయాలి, అంటే నీ బాడీని అలసిపోయేలా చేయాలి. ఎంత ఐడియల్ టైం ఇస్తే నీకు అంత డర్టీ థాట్స్ అనేటివి వస్తాయి. డైలీ కంపల్సరీ 30 to 40 మినిట్స్ వర్కౌట్ చేయాలి. రన్నింగ్ ఆర్ స్కిప్పింగ్ చేయాలి. జిమ్ లేకపోతే ఇంట్లోనే వర్కౌట్ చేయాలి. స్టెప్ 2 లో ట్రూత్ ఏంటంటే, వర్కౌట్ చేసిన రోజు మాస్టర్బేషన్ పై థాట్స్ అనేది 50% తగ్గుతుంది. స్టెప్ 3 మైండ్ ని ట్రైనింగ్ చేయాలి. ఇది అండర్ రేటెడ్ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు. మార్నింగ్ ఆర్ నైట్ నువ్వు 5 to 10 మినిట్స్ డీప్ బ్రీత్ తీసుకో. మైండ్ కామ్ అయితే కోరికలు వీక్ అవుతాయి. మెడిటేషన్ అనేది కోరికల్ని కంట్రోల్ చేసే మజిల్ అని చెప్పొచ్చు. మెడిటేషన్ లో ఏముందిలే అని అనుకుంటావు, కానీ మాస్టర్బేషన్ ని హ్యాక్ చేసే బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. స్టెప్ నంబర్ 4 ఫోన్, సోషల్ మీడియా వాడకాన్ని మనం చాలా తగ్గించాలి. సెక్సువల్ కంటెంట్ ని చూడడం తగ్గించాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తగ్గించాలి. నైట్ స్క్రోలింగ్ అనేది కూడా తగ్గించాలి. ఇవన్నీ ఒక్కసారే తగ్గించలేం, కాబట్టి వాటిని క్రమంగా తగ్గించడానికి ట్రిక్స్ చెప్తాను. యాప్ బ్లాగర్స్ యూజ్ చేయడం, ఫోన్ ని నైట్ 10 తర్వాత దూరం పెట్టేసేయాలి. క్లీన్ సోషల్ మీడియా పైన ఫోకస్ పెట్టాలి. మన ఐస్ ఎంత క్లీన్ గా ఉంటే మైండ్ కూడా అంత క్లీన్ గా ఉంటుంది. స్టెప్ 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గోల్ అనేది నీకు ఉండాలి. గోల్ లేని లైఫ్ అడిక్షన్ లైఫ్ అని చెప్పొచ్చు. మీ గోల్స్ ఎలా ఉండాలంటే, బాడీ స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి, మనీని గెయిన్ చేయాలి, కెరీర్ మీద ఫోకస్ చేయాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంచుకోవాలి అనే వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే గోల్ అనేది ఆటోమేటిక్గా అచీవ్ చేస్తావు. కోరిక వచ్చిన ప్రతిసారి నువ్వు ఒకటే అనుకోవాలి, ఈ యొక్క 5 మినిట్స్ నేను కంట్రోల్ చేసుకుంటే నా లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవ్వకుండా ఉంటుంది కదా అని. కెరీర్ మీద ఫోకస్ లేనప్పుడే మాస్టర్బేషన్ మీద థాట్ అనేది పెరుగుతుంది. నువ్వు 6 days వరకు మాస్టర్బేషన్ చేయొద్దని గోల్ పెట్టుకున్నప్పుడు 3 daysకే చేసావు అని అనుకుందాం. అప్పుడు నువ్వు లోగా ఫీల్ అవ్వద్దు, నేను వేస్ట్ అని అనుకోవద్దు. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ అవుతాను అనే థాట్ లో నువ్వు ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు పర్ఫెక్ట్ కాదు, కానీ కన్సిస్టెంట్ గా ఉండేవాళ్ళు విన్నర్ అవుతారు. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కంట్రోల్ వచ్చిన రోజు మీ ఐస్ లో క్లారిటీ అనేది ఉంటుంది, మీ వాక్ లో కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది మీకు అడిక్ట్ అవుతుంది. మాస్టర్బేషన్ని కాదు, మైండ్ని కంట్రోల్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ బ్రదర్స్ కోసం షేర్ చేయండి. ఇలాంటి రియల్ మెన్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.